ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహాము పిలుపు, విశ్వాసం, వాగ్దానం, విధేయత మరియు దేవుని యొక్క ఆశీర్వాదం మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన రక్షకుడును పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఆదికాండం 12వ అధ్యాయాన్ని వచనం వారీగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనం గమనించినట్లయితే కనుక ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాలు వరకు మనం ఆల్రెడీ ధ్యానం చేసి ఉన్నాం. ఆ యొక్క అధ్యాయాల్లో దేవుని యొక్క సృష్టి, అలాగే పాపం యొక్క ఆజ్ఞాతిక్రమం, అలాగే జలప్రలయం, నోవాహు, అలాగే జాతుల విస్తరణ, అలాగే బాబేలు గోపురం మనం చూసి ఉన్నాం. ఈ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఒక కథ కొత్త మలుపు తిరగబోతూ ఉంది. అదేంటంటే, దేవుడు మొత్తం మానవ జాతి మధ్య నుండి ఒక మనిషిని పిలుస్తాడు. ఆయన పేరే తండ్రి అయిన అబ్రహాము. ఆ పిలుపు ద్వారా ఒక కుటుంబం, ఒక జాతి, ఒక రక్షకుడు అన్ని జాతులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మనం చూడొచ్చు. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనకి ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే విషయాలను మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. కనుక మనం వచ్చిన వారికి మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ గమనించని ప్రియమైన వాళ్ళరా, నీ దేశమును విడిచి వెళ్ళుము అని ఇక్కడ దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది. దేవుడు అబ్రహాంతో ఇలా అన్నాడు: నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళము. ఇది అబ్రహాము జీవితంలోని ఒక గొప్ప మలుపుగా మనకు కనిపిస్తూ ఉంది. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అక్కడే స్థిరపడాలి, అక్కడే ఉండాలి అని ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు అబ్రహాము తన యొక్క హృదయంలో అనుకొని అక్కడ గుడారమైన వేసుకొని అక్కడ ఉందామని చెప్పేసి ఎంతో ఆనందకరమైన జీవితం ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే కనుక, తండ్రిని దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి తన యొక్క అబ్రహాం యొక్క జీవితంలో ఒక గొప్ప మలుపు తిరిగినట్లు మనం చూడొచ్చు. దేవుడు అతనికి మొత్తం మ్యాప్ ఇవ్వలేదు, కానీ నేను నీకు చూపిస్తాను అన్నాడు. అంటే ఇక్కడ ఇది విశ్వాసం అంటే ఏమిటో మనకు చూపిస్తూ ఉంది. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా అన్నీ కనిపించవు. కొన్ని పరిస్థితుల్లో మనం అడుగు ఏమేయాలి అనే విషయం మనకు కనిపించదు. కానీ దేవుడు చెప్పినందుకు ఎప్పుడైతే మనం వేస్తామో ఆ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. మన జీవితానికి కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు మీ జీవితంలో ఒక అడుగు వేయమంటే ముందు మొత్తం భవిష్యత్తు చూపించు, తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవునికి, ప్రభువా నీవు నడిపిస్తే నేను వస్తాను అని ఎప్పుడైతే మనం అంటామో, తండ్రి అయిన దేవుని యొక్క ఆ యొక్క కృప, ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క దారి అనేది మనకు కనిపిస్తుంది. అదే 2వ వచనం మనం చూసినట్లయితే, నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. గమనించండి, ఇక్కడ 7 గొప్ప వాగ్దానాలు మనకి కనిపిస్తాయి. దేవుడు అబ్రహాముకు గొప్ప వాగ్దానాలు చేశారు. అదేంటంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తానని. అబ్రాము ఇంకా సంతానం లేని పరిస్థితిలో ఉన్నాడు. అయినా దేవుడు భవిష్యత్తును చూశాడు. అలాగే 2వ మాట ఏంటంటే కనుక, నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం కేవలం డబ్బు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు నాకు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఆశీర్వదించబడతాను అని అనుకుంటారు. కానీ దేవుడు, మన తండ్రి అయిన దేవుడు డబ్బు గురించే మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఉద్దేశ్యం మరియు ఆయనతో సంబంధం కూడా ఆశీర్వాదమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. కానీ చాలామంది ఇప్పుడు కాలంలో శారీరకంగా ఆలోచించడం వల్ల చాలామంది డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుక డబ్బే దేవుడు ఇస్తాడు, డబ్బు ఇవ్వడం ద్వారానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ 3వ వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, నీ పేరును గొప్పగా చేస్తాను. ఇక్కడ బాబేలు ప్రజలు మనం చూసినట్లయితే మనకు పేరు సంపాదించుకుందాం అని అనుకున్నారు. కానీ అబ్రహాముకు దేవుడే నీ పేరును గొప్పగా చేస్తాను అని ఇక్కడ వాగ్దానాన్ని సెలవిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఎంత గొప్ప తేడా ఉన్నదండి. బాబేలు గోపురం మనం చూసినట్లయితే మనిషి తన పేరును గొప్ప చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇక్కడ అబ్రహాము దేవుడు అతని పేరును గొప్ప చేస్తాను అన్నట్లు మనం చూడొచ్చు.
4వ మాట మనం చూసినట్లయితే కనుక, అలాగే ఈ యొక్క నాలుగో మాట మనం చూసినట్లయితే కనుక, నీవు ఆశీర్వాదంగా ఉండేదువు. ఇక్కడ ఈ యొక్క 4వ మాట, నీవు ఆశీర్వాదంగా ఉండేది అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన దగ్గర ఆగిపోకూడదు, మన ద్వారా ఇతరులకు కూడా వెళ్ళాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియబడుతూ ఉంది. 5వ మాట మనం చూసినట్లయితే కనుక, 3వ వచనం మనం చూసినట్లయితే కనుక, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. గమనించండి, ఇక్కడ నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను అనే మాట కనిపిస్తూ ఉంది. అలాగే నేను శపించు వారిని నేను శపిస్తాను. దేవుడు తన పిలుపు పొందిన వ్యక్తికి రక్షణగా నిలుస్తాడు అనే విషయాన్ని మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే భూమి మీదనున్న సమస్త కుటుంబములో నీలో ఆశీర్వదింపబడును. ఇది అత్యంత గొప్ప వాగ్దానంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మెస్సియా గురించి దేవుని యొక్క విమోచన ప్రణాళిక స్పష్టంగా మనకు ముందుకు సాగుతుంది. అబ్రహాము ద్వారా వచ్చిన ఈ యొక్క వాగ్దానం చివరకు యేసుక్రీస్తులో నెరవేరుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట మనకు కనిపిస్తుంది. నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదింపబడుతారు అనే వాగ్దానం స్వార్థతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము కథ కేవలం ఒక కుటుంబం కాదు, కానీ ఒక కుటుంబంకి సంబంధించిన కథ కాదు, కానీ ఇది యేసుక్రీస్తు ద్వారా అన్ని జాతులకు రక్షణ అందించే దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగంగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 3వ వచనంలో నీవు ఆశీర్వాదంగా ఉండేదవు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సూత్రాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ అనగా అర్థం ఏంటంటే, ఆశీర్వదించబడడానికి మాత్రమే కాదు, కానీ ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు మనకు ఇచ్చిన విషయాలు ఏంటంటే, 1 సమయం, జ్ఞానం, సంపద, అలాగే మనకున్న పేరు ప్రతిష్టలు, ప్రతిభ, అలాగే అవకాశాలు, అలాగే పరిచయాలు, ఇవన్నీ ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఇవన్నీ మనం ఇతరులకు మనం మేలు చేయడానికి ఉపయోగిస్తామో, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు జీవితంలో నెరవేరుతుంది, మన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు. కానీ ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే స్వార్థం, సెల్ఫిష్నెస్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఈ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మన జీవితంలో మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. అదే 4వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. ఇక్కడ అబ్రహాము బయలుదేరాడు. యెహోవా తనతో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఇది అబ్రహాము విశ్వాసానికి మొదటి గొప్ప సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము వెళ్ళాడు. అంటే అతను వాదించలేదు, ప్రభువా నేను ఎందుకు వెళ్ళాలి నాయన అని సాకులు చెప్పలేదు, దాన్ని వెట్టివేయలేదు, మొత్తం భవిష్యత్తు అడగలేదు, విధేయత చూపించాడు. ఇక్కడ అబ్రహాము వయసు మనం చూసినట్లయితే కనుక, అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు అతని వయసు అంటే 75 సంవత్సరాలు. ఇది చాలా ముఖ్యమైన ప్రోత్సాహం. దేవుని యొక్క పిలుపుకు చాలా ఆలస్యం అనే వయసు లేదు. దేవుడు ఉపయోగించేది వయసు కంటే విధేయత కలిగిన వారిని దేవుడు ఉపయోగించుకుంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 5వ వచనం, అబ్రహాము తన భార్య అయిన సారాయిను, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానది. ఇక్కడ 5వ వచనం చూసినట్లయితే కనుక, అబ్రహాము తన భార్య సారాయిని, తన అన్న కుమారుడు లోతును, తమ సంపదను, తమ సేవకులను తీసుకొని కానాను దేశానికి బయలుదేరాడు. అలాగే 6వ వచనం చూసినట్లయితే కనుక, అప్పుడు అబ్రహాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరాను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించరు. ఇక్కడ షెకెము, మోరే, సింధూర వృక్షం మనకు కనిపిస్తూ ఉంది. అబ్రహాము కనాను దేశానికి చేరుకున్నాడు. అప్పుడు ఆ దేశంలో కనానీయులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానం వెంటనే పూర్తి కాలేదు, కానీ అబ్రహాము దేశానికి వచ్చాడు.
కానీ ఇంకా అది పూర్తిగా అతని స్వాధీనంలోకి రాలేదు. ఇక్కడ మనం విశ్వాసం కలిగిన విషయాలను మనం ఏం నేర్చుకోవాలి అంటే కనుక, వాగ్దానం వచ్చింది కానీ వెంటనే ఫలితం రాలేదు అని కాదు. కానీ వెంటనే ఎప్పుడైనా చాలామంది ఏంటంటే, నాకు వాగ్దానం వచ్చింది వెంటనే ఫలితం రావాలి అని అనుకుంటారు. కానీ వాగ్దానం నెరవేరడానికి కొంచెం సమయం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే మనం చూసే టైం పీరియడ్ వేరు. మన తండ్రి అయిన దేవుడు మనకు ఆ పరిస్థితులను అనుకూలంగా చేసి మనం నడిపించుకుంటాడు. కనుక మన దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క సమయానికి మనం ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క కార్యాలనేవి మన జీవితంలో మనం చూస్తాం. అలాగే 7వ వచనం మనం చూసినట్లయితే కనుక, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పారు. అలాగే అబ్రహాము ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. ఇక్కడ బలిపీఠం, అబ్రహాము ప్రయాణంలో బలిపీఠాలు కట్టాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇది అతని జీవితంలో దేవుని ఆరాధనకు ప్రాధాన్యతను చూపిస్తుంది. మనకి కలిగే ప్రశ్నలు ఏంటంటే కనుక, మన జీవితంలో దేవునికి సమయం ఎక్కడ ఉంది అనేది మనం పరిశీలించుకోవాలి. మన ఇల్లు, మన పని, మన చదువు, మన కెరియరు, అలాగే మన యొక్క డబ్బుల గురించి, ఇవన్నిటిని మధ్య ఆరాధనకు మన స్థానం ఉందా? మనం దేవునికి ఆరాధన అనేది మనం ఇస్తున్నామా? చాలామంది ఆరాధన అంటే చర్చికి వెళ్ళి దేవుని స్తుతిస్తే సరిపోద్ది అనుకుంటారు. ప్రతి ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఆయన స్తుతిస్తే సరిపోద్ది అనుకుంటారు. చప్పట్లు కూడా సరిపోద్ది అనుకుంటారు. లేకపోతే కొన్ని మీటింగ్స్ పెట్టి లేకపోతే దానికి దశంభాగం కింద, లేకపోతే దానికి స్పాన్సర్ కింద డబ్బులు ఇస్తే సరిపోద్ది అనుకుంటారు. కానీ ఆరాధన అనేది మన యొక్క జీవితంలో మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు ఉంచడం, దేవుణ్ణి స్తుతించడం, ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం, క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దట్ ఈస్ ద రియల్ వర్షిప్. కానీ చాలామంది ఏం చేస్తారంటే కనుక, ఒక ఆరాధనకు స్థానం ఇవ్వకుండా తన యొక్క పనుల మీద, లేకపోతే తన యొక్క కెరియర్ గురించి, తన యొక్క చదువు గురించి, తన యొక్క జీవితంలో సక్సెస్ అవ్వాలనే దాని గురించి వాటి గురించి పరిగెడతారు. ఎప్పుడైతే ఆరాధన అనేది మన జీవితంలో ఉంటుందో ప్రతిదీ మన యొక్క జీవితంలోకి అన్నీ వస్తాయనే విషయాన్ని మన యొక్క వచనం ద్వారా మనం నేర్చుకోవచ్చు. 8వ వచనం మనం చూసినట్లయితే కనుక, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇక్కడ గమనించాను ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క 12 అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము బేతేలు మరియు హాయి మధ్యకు వెళ్ళి అక్కడ కూడా బలిపీఠం కట్టినట్లు మనం చూడొచ్చు. అక్కడ అంటే యెహోవా నామమును ప్రార్థించెను అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము కేవలం బలిపీఠం కట్టలేదు, కానీ దేవుని నామమును ప్రార్థన కూడా చేసినట్లు మనం చూడొచ్చు. 9వ వచనం, అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అబ్రహాము దక్షిణ దిశగా ప్రయాణం కొనసాగించారు. ఇక్కడి వరకు అతని విశ్వాస యొక్క ప్రయాణం బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒక పరీక్ష అనేది అబ్రహాముకు వస్తుంది. అదేంటంటే ఈ యొక్క 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇక్కడ కరువు వచ్చినట్లు మనం చూడొచ్చు. కానాను దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఇది అతని జీవితంలోని ఒక ముఖ్యమైన విశ్వాసం యొక్క పరీక్షగా మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క వాగ్దానం ఉన్నప్పటికీ సమస్యలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క అబ్రహాం జీవితంలో వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవ జీవితంలో సమస్యలు అనేవి రావు అనుకుంటారు. కానీ సమస్యలు అనేవి వస్తాయి. కానీ ఆ సమస్యలు కూడా మనం కరెక్ట్గా నిలబడితే కనుక మనకు దేవుని యొక్క వాగ్దానాలు అనేవి మన జీవితంలో నెరవేరుతున్న విషయాన్ని మనకి ఈ యొక్క వాక్యం అనేది మనకు తెలియజేస్తుంది. ఇది మనకు చాలా ముఖ్యమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. అదేంటంటే దేవుని యొక్క పిలుపు ఉన్నంత మాత్రాన సమస్యలు ఉండవు అని బైబిల్ చెప్పదు. అలాగే 11వ వచనం మనం చూసినట్లయితే, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును
నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమనను. ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అబ్రహాము ఈ యొక్క 11 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే అబ్రహాము భయపడ్డాడు. ఎందుకంటే అబ్రహాము సారాయి అందమైనదని తెలుసు. అలాగే ఐగుప్తులు తనను చంపి సారాయిని తీసుకుంటారని భయపడ్డాడు. అందుకే ఆమెను తన సోదరి అని చెప్పమన్నాడు. ఇది పూర్తిగా నిజం కాదు. ఆమె అతని సోదరి అనే సంబంధం ఒక విధంగా ఉన్నప్పటికీ ఆమె అతని భార్య కూడా. సో అబ్రహాం యొక్క బలహీనత మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక గొప్ప విషయం నేర్చుకోవాలి. అదేంటంటే విశ్వాస వీరులు కూడా తప్పులు చేయవచ్చు. అబ్రహాం జీవితంలో దేవుని యొక్క వాగ్దానం పొందాడు, అలాగే దేవునితో నడిచాడు, బలిపీఠాలు కట్టాడు. అయినా అక్కడ ఐగుప్తులకి భయపడినట్లు మనం చూడొచ్చు. ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే కనుక అబ్రహాం యొక్క మెయిన్ పేరు ఏంటంటే కనుక విశ్వాసులకు తండ్రి. ఓకే, తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తాం. సో విశ్వాసానికి మెయిన్ మూలకర్త ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది అబ్రహాం. అలాగే ఇక్కడ మనకు భయం కూడా కనిపిస్తుంది. సో ఫెయిత్ వర్సెస్ ఫియర్, విశ్వాసం మరియు భయం. అబ్రహాము కానాన్లో ఉన్నప్పుడు ఈ యొక్క విశ్వాసం, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఐగుప్తులకు వచ్చారో ఈ యొక్క ఐగుప్తు దగ్గర మనకు భయం కనిపిస్తుంది. నన్ను చంపేస్తారు అన్న మాట మనకు కనిపిస్తుంది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక పరిస్థితిలో దేవుడు నాతో ఉన్నాడు అంటాం, మరో పరిస్థితిలో ఏమవుతుందో నాకు తెలియదు అని భయపడుతూ ఉంటాం. మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క విశ్వాసం కలిగి తండ్రిని వైపు మనం చూసినట్లయితే కనుక మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్క మార్గాన్ని సరళం చేస్తాడు. అలా కాకుండా మనం భయపడితే కనుక ఆ భయాన్ని బట్టి మనకి ఏమవుతుందో అని ఎప్పుడైతే భయపడతామో ఆ యొక్క భయాన్ని బట్టి దేవుని కార్యాలు అనేవి మన జీవితంలో మనం చూడలేం. అదే 14 వచనం మనం చూసినట్లయితే అబ్రహాము ఐగుప్తులు చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇక్కడ గమనించండి. అలాగే 16వ వచనం, అతను ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. ఇక్కడ సారాయి ఐగుప్తులకు అందంగా కనిపించింది. ఫరో ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళించాడు. అబ్రహాముకు అనేక సంపదలు వచ్చాయి, కానీ ఈ సంపదలు దేవుని ఆశీర్వాదానికి గుర్తు కావు. ఎందుకంటే ఈ పరిస్థితి తప్పు నిర్ణయం వల్ల వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 17వ వచనం మనం చూసినట్లయితే కనుక, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే అబ్రహాము, ఈ ఐగుప్తు యొక్క ఫరో, అలాగే సారాయి వాళ్ళకు జీవితంలో తండ్రైన దేవుడు జోక్యం చేసుకున్నట్లు మనం చూడొచ్చు. ఫరో ఇంటిపై దేవుడు తీవ్రమైన తెగుళ్ళు తెచ్చారంట. ఎందుకంటే సారాయి అబ్రహాము యొక్క భార్య కనుక. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే కనుక తన వాగ్దానాన్ని కాపాడుతున్నాడు. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నారు. అతని తప్పు ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక ఆగలేదు అనే విషయాన్ని మన యొక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. 18వ వచనం, అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ఇక్కడ ఫరో అబ్రహామును ప్రశ్నించి, నీవు నాకు ఇలా ఎందుకు చేశావు? అతను సారాయిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. అలాగే 20వ వచనం మనం చూసినట్లయితే కనుక, మరియు ఫరో అతని విషయమై తన జనుల ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశారు. ఇక్కడ ఈ యొక్క 20వ వచనంలో ఫరో అబ్రహామును మరియు అతని భార్యను వారి దగ్గర ఉన్న సమస్తాన్ని పంపించాడంట. అబ్రహాము ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ఈ యొక్క అధ్యాయంలో గొప్ప విషయాలను మనం అర్థం చేసుకుంటే కనుక ఈ 12వ అధ్యాయంలో ఒకవైపు విశ్వాసం, మరోవైపు భయం కనిపిస్తుంది. విశ్వాసం, దేవుని యొక్క పిలుపు అబ్రహాము జీవితం మనం చూసినట్లయితే, విశ్వాసానికి సంబంధించి చూసినట్లయితే కనుక దేవుని పిలుపు విన్నారు. అలాగే తన యొక్క సొంత దేశాన్ని విడిచారు.
కానానుకు వెళ్ళారు, అలాగే బలిపీఠం కట్టారు. ఇక్కడ ఈ యొక్క నాలుగు విషయాలు మన యొక్క అధ్యయనం మనం చూడొచ్చు. మరోవైపు మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క అబ్రహాంకు భయం అనేది సంభవించినట్లు మనం చూడొచ్చు. ఫియర్ మనం చూడొచ్చు. అలాగే ఈ యొక్క భయంలో కరువు వచ్చింది. ఐగుప్తుకు వెళ్ళారు. తన భార్య గురించి అబద్ధం చెప్పాడు, కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఇదే దేవుని యొక్క కృప మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఆదికాండం నుండి మనం 12 గొప్ప సత్యాలను, గొప్ప జీవితానికి సంబంధించిన పాఠాలను మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనం స్పందించాలి. విశ్వాసం అంటే తెలియని దారిలో దేవునితో నడవడం. దేవుని యొక్క వాగ్దానాలు పరిస్థితులపై ఆధారపడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలు పరిస్థితులపై మనం ఎప్పుడైతే ఆధారపడతామో దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదంగా ఉపయోగించాలనుకుంటాడు. ఆశీర్వాదం మన దగ్గర ఆగిపోకూడదు. మన ద్వారా ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానం వెంటనే నెరవేరకపోవచ్చు, కానీ సకాలంలో ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనం ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. దేవుని పిలుపులో పరీక్షలు ఉంటాయి. భయం మనలను తప్పు నిర్ణయాలకు నడిపించవచ్చు. అందుకే విశ్వాసం కలిగిన వారంగా మనం జీవించాలి. దేవుని ప్రజలు కూడా బలహీనతలకు లోనవుతారు. మన వైఫల్యాల మధ్య కూడా దేవుని కృప పనిచేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు తన వాగ్దానాన్ని కాపాడుతాడు. జీవిత ప్రయాణంలో మనం జీవిస్తున్న ఈ యొక్క జీవిత ప్రయాణంలో దేవుని సన్నిధి మనకు అత్యంత గొప్ప సంపదగా మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ అధ్యాయం మొత్తం క్రీస్తు వైపు చూపిస్తుంది. ఎలా అంటే, దేవుడు అబ్రహాంతో అన్న మాట ఏంటంటే, నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త కుటుంబములు ఆశీర్వదింపబడును. ఈ వాగ్దానం యేసుక్రీస్తులో మనకి నెరవేరింది. అబ్రహాము ద్వారా వచ్చిన వంశంలో ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు, దావీదు, యేసుక్రీస్తు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ యొక్క అనే విమోచన చరిత్ర ముందుకు సాగుతుంది. అందుకే యొక్క ఆదికాండం 12వ అధ్యాయం కేవలం అబ్రహాము యొక్క పిలుపు కాదు, కానీ ఇది ఒక రక్షణ చరిత్రలో ఒక కీలక మలుపుగా మనకు కనిపిస్తూ ఉంది. అబ్రహాము విశ్వాసానికి సంబంధించిన ఒక పాఠంగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ యొక్క వీడియోలో అబ్రహాము యొక్క పిలుపు గురించి మనం ధ్యానించుకున్నాం కదా. సో అబ్రహాము అనే మాటను గుర్తుంచుకోవడానికి ఒక సులభమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాం, ABRAHAM. ఈ అబ్రహాం అనే పేరు ద్వారా మనం ఒక విశ్వాసం యొక్క పాఠం నేర్చుకోవచ్చు. ఏ అంటే ఏంటంటే ఆన్సర్ గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపుకు మనం స్పందించే వారంగా మనం ఉండాలి. బి అంటే ఏంటంటే కనుక బిలీవ్ ఇస్ ప్రామిస్. ఆయన వాగ్దానాన్ని మనం నమ్మాలి. మూడోది ఏంటంటే కనుక ఆర్ అంటే రిలై ఆన్ గాడ్. దేవునిపై ఆధారపడాలి. ఏ అంటే ఏంటంటే కనుక యాక్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో మనం అడుగు వేయాలి. హెచ్ అంటే ఏంటంటే కనుక హానర్ గాడ్. దేవుణ్ణి గణపరచాలి. ఏ అంటే ఏంటంటే కనుక అవాయిడ్ ఫియర్. భయాన్ని దేవుని కంటే పెద్దదిగా చూడకూడదు. ఎం అంటే ఏంటంటే కనుక మేక్ హిస్ నేమ్ గ్రేట్. నీ పేరు కాదు, దేవుని నామమే మహిమ పొందాలి. అదే వాక్యం సెలవిస్తుంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములకి, నీ నామంకే మహిమ కలుగును గాక అనే విషయాలు. కనుక ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక దేవుడు నన్ను ఏదైనా వదిలి రావాలని పిలుస్తున్నాడా అనే మనం ప్రశ్న వేసుకోవాలి. ఏదైనా పాపం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా చెడు అలవాటు అయి ఉండొచ్చు, ఏదైనా తప్పు సంబంధం అయి ఉండొచ్చు, ఏదైనా దేవునికి నచ్చని జీవన శైలి అయినా అయి ఉండొచ్చు. ఈ విషయాలు మనం పరిశీలన చేసుకోవాలి. కనుక ఈ యొక్క అధ్యాయం ద్వారా తండ్రిని దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడినట్లు మనం చూడొచ్చు. కనుక ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. గడిచిన కాలము సమయము నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఎంతమంది గంటలు గొప్ప వాళ్ళు మరణించుండగా మాకైతే నీ యొక్క నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి నీకే వందనాలు. ఎంతోమంది యొక్క వీడియోస్ని చూస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క అధ్యాయం ద్వారా అబ్రహాము పిలుపును మరియు అతని విశ్వాస ప్రయాణాన్ని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు పిలిచినప్పుడు వెనుకడుగు వేయకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. మా జీవితాల్లో భయం, విశ్వాసాన్ని జయించకుండా
మమ్మల్ని కాపాడండి ప్రభు యేసయ్య. అలా పరిస్థితులు మారినా నీ వాగ్దానాలు మారవని మేము గుర్తించుకొని వాటి తట్టు తిరిగి నీ యొక్క వాగ్దానాల సారంగా మేము నడిచేటప్పుడు మాకు దయచేయండి. మమ్మల్ని కేవలం ఆశీర్వదించడమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా మమ్మల్ని మార్చండి ప్రభు యేసయ్య. ఈ యొక్క చేసే ప్రతి పనిలో మా పేరు గొప్పది కావాలని కాదు, కానీ నీ నామమే మా జీవితాల ద్వారా మేము నడిచి నడకల ద్వారా మహిమ పొందే విధంగా మీరు చేయండి ప్రభు యేసయ్య. అబ్రహాము ద్వారా సమస్త జనులకు వచ్చిన ఆశీర్వాదం యేసుక్రీస్తులో మాకు కూడా లభించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు యేసయ్య. నీకే వందనాలు. మా యొక్క విశ్వాసపు జీవితంలో మా యొక్క ప్రయాణంలో మమ్మల్ని నడిపించండి ఆయన. మీరే తోడని మీరు నడిపించుకుంటారని, నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆదికాండం 12వ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే దేవుడు మొత్తం మార్గాన్ని చూపించిన తర్వాత నడవడం విశ్వాసం కాదు, కానీ దేవుడు పిలిచినందుకు మొదటి అడుగు వేయడం నిజమైన విశ్వాసం. అబ్రహాము దగ్గర మొత్తం మ్యాప్ లేదు, కానీ అతని దగ్గర దేవుని యొక్క వాగ్దానం ఉంది. అలాగే మనకు కూడా రేపటి రోజు మొత్తం తెలియకపోవచ్చు, కానీ మనతో నడిచే దేవుడు మనకు తెలుసు. కాబట్టి భయపడకుండా విశ్వసించండి, విధేయత చూపించండి, అలాగే దేవునితో ముందుకు నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.